చాలా మంది మిగతా 9 మంది వలె ఉంటా ఉన్నారు. అలాంటి భక్తి, కృతజ్ఞత లేని హృదయముతో దేవుణ్ణి ఆరాధించే భక్తి అండి. అలాంటి భక్తి దేవుడు మెచ్చడు. అది ఆధ్యాత్మికమైన జీవితానికి, ఆధ్యాత్మికమైన పతనానికి మొదటి మెట్టు. మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నటన చూసి మోసపోడు. దేవుడు నటన చూసి మోసపోడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయములో నిజమైన దేవుని భయం ఉన్నదా అని చూస్తాడు. నీ హృదయములో నిజమైన కృతజ్ఞత భావం ఉన్నదా అని చూస్తాడు. నీ హృదయములో వేషధారినైన భక్తి ఉన్నదా, నిజమైన భక్తి ఉన్నదా అని చూస్తాడు. మనిషి యొక్క అంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. మనుషులుగా మనం అనుకుంటాం, పైకి భక్తిగా ఉంటే చాలే, హృదయములో నేను చేసే పాపము దేవుడు చూస్తున్నాడా? హృదయములో ఇష్టానుసారముగా నేను విచ్చలవిడితనముగా నేను చేసే ప్రతి పని, 4 గోడల మధ్య నేను చేసే పని దేవుడు చూస్తున్నాడా అని ఎంతమంది అనుకోవట్లేదండి. అట్టివారితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు నటన చూసి మోసపోడు. ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తాడు. కనుక మనము పరీక్షించుకోవాలి. ఏ రీతి అయిన భక్తి చేస్తున్నాం? నిస్వార్థమైన భక్తి చేస్తున్నామా, లేకపోతే స్వార్థపూరితమైన భక్తి చేస్తున్నామా? వేషధారితనముతో లేకుండా భక్తి చేస్తున్నామా, లేకపోతే వేషధారమైన నటనతో భక్తి చేస్తున్నామా? కృతజ్ఞతతో దేవుణ్ణి భక్తి చేస్తున్నామా, ఆరాధిస్తున్నామా, లేకపోతే కృతజ్ఞత లేని హృదయముతో కొనసాగించే భక్తి చేస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకవేళ ఈ 3 కేటగిరీలో మనం ఉంటే, నోటి మాటలతో ఆయన్ని ఆరాధిస్తా, హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచి స్వార్థపూరితమైన భక్తి, వేషధారమైన భక్తి, కృతజ్ఞత లేని భక్తి మనము చేస్తా, ఈ 3 కేటగిరీలో మనముంటే సమయం మించిపోలేదు. ప్రభు మన కోసమే మాట్లాడాడు. ఆ రీతి అయిన భక్తి మనం చేస్తున్నామనే మాట్లాడుతూ ఉన్నాడు. పరీక్షించుకోవాలి. ఇలా 3 కేటగిరీలో మనం ఉంటే, ఈ పరీక్షలో మనకు అనిపిస్తే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపానికి మించిన వరము లేదు. కనికరిస్తాడు దేవుడు. మోషే అడ్డుపడ్డాడంట. ప్రభువా, విగ్రహారాధన చేశారు, తెలుసో తెలియకో దూడకి మొక్కారు, ఒక్కసారి అవకాశం ఈ ప్రభువా అని అడ్డుపడ్డాడంట. ఆ రీతిగానే దైవ సేవకులు అడ్డుపడతా ఉంటారు. ప్రభువా, ఒక్క అవకాశాన్ని, వారి కుటుంబాన్ని ఆధ్యాత్మికముగా వెలిగించే సమయము ఉంది ప్రభువా, మేము బోధిస్తాం, నీ యొక్క త్రోవలు వారికి చూపిస్తాం ప్రభువా, ఒక అవకాశం ఈ ప్రభువా అనేసి దైవ సేవకులు ప్రార్థన చేస్తారండి. పరీక్షించుకోవాలి. ఈ 3 కేటగిరీస్లో మనముంటే పశ్చాత్తాపడాలి. తర్వాత నిజమైన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన భక్తి చేయాలి. ఆ భక్తి చూస్తే అందరూ ఆశ్చర్యపోవాలి. ఏం పరిచర్య చేస్తున్నారా సంఘంలో, ఏ కుటుంబముగా ఉంటున్నారా, దేవుడంటే ఇంత భయమా అనే రీతిగా నిజమైన భక్తి చేయాలి. ప్రియులరా, మనల్ని మనము గమనించుకుంటే మనం పరిశీలన చేసుకోవాలి. సమయం మించిపోలేదండి. ప్రభువా, నటనతో కూడిన భక్తి నుంచి నన్ను విడిపించు. నీవు చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ నీ మాటకి లోబడే హృదయాన్ని దయచేయి ప్రభువా అని ఆయనని అడిగితే, ఆయన ఖచ్చితంగా కనికరము కలిగిన దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తోత్రములు అయ్యా ప్రభువా.